రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రక్రియలో నరేంద్ర మోడీ కూడా పాత్ర వహించారా? బయటికి తెలియకుండా భారతదేశం పాత్ర జరిగిందా? తాజాగా పుతిన్ చెప్పినటువంటి స్టేట్మెంట్తో దీనికి ఒక కాన్సెప్ట్ అర్థమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 30 రోజుల కాల్పురమైన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్టు ప్రకటించినటువంటి పుతిన్ ఇందుకు సంబంధించి విధి విధానాల మీద ఇంకా కసరత్తు జరగాల్సిన అవసరం ఉందని చెప్తూ, ట్రంప్ ఆలోచన సరైనదే, ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తామని చెప్తూ, కొన్ని సమస్యలను వాటిని మా అమెరికా మిత్రులతో ఇతర భాగస్వాములతో కూడా చర్చిస్తామని ప్రకటించారు. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే భారత ప్రభుత్వానికి, చైనా ప్రభుత్వానికి, దక్షిణాఫ్రికాకి కృతజ్ఞతలు చెప్పడం. అంటే దీని వెనకాల వీళ్ళు ప్రయత్నించారు. కాల్పుర ఒప్పందంలో ఈ 3 దేశాలు కీలక పాత్ర పోషించినాయి. అంటే మోడీ ఎలాంటి ప్రచార ఆర్భాటం చేసుకోండి, వాటి రోజున చిన్న పని చేస్తేనే అతి ప్రచారం చేసుకునేటువంటి రోజుల్లో ఏ ప్రచారం చేసుకోకుండానే నిశ్శబ్దంగా కథ నడిపాడు అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది ఇక్కడ.